in SAP is a powerful tool to streamline the payment process within the accounts payable module. It automates generating outgoing payments to vendors or creditors based on predefined criteria, reducing manual effort and improving efficiency and ensuring compliance with the payment terms and regulations. Here is how the automatic payment program is typically used in SAP. F110 T code in SAP runs the automatic payment program for outgoing payments. It automates generating and executing payments to vendors or creditors based on predefined criteria. Here is an overview how to use F110. The huge volume of invoice we can clear with all the vendors invoices and customer invoices, one or more invoices clear at a time. APP applies to vendors but is also applicable to customers. APP applicable to national and international customers and vendors. Automatic payment program is the beauty of SAP. Vendor and customer clearing types. Partial and residual clearing. Okay. Vendor clearing. Two types of runs in APP. Proposal run and payment run. Proposal run. It will be pick due or overdue invoice. Example, vendor and customer invoice. Payment run. Clear all the invoices. Example, vendor and customer invoices. Okay. And proposal run అంటే మన ఓపెన్ ఐటమ్స్ పికప్ సార్ ఓపెన్ ఐటమ్స్ లో అంటే క్లియర్ పేమెంట్ రన్ అంటే ఎంటైర్ ఏది క్లోజ్డ్ అంటే డ్యూ ఇన్వాయిసెస్ ఓవర్ డ్యూ అన్ని ఇన్వాయిసెస్ ని క్లియర్ అయిపోతాయి. ఓకే. అంటే ఇక్కడ ప్రపోజల్ రన్ లో డ్యూ అండ్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్, పేమెంట్ రన్ లో క్లియర్ ఆల్ ఇన్వాయిసెస్. అంటే మన ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాము. పోస్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దానికి డ్యూ డేట్ ఎప్పుడు 30 days ఇస్తాం. అంటే 30 days ముందుండే ఇన్వాయిస్ అన్నిటిని కూడా జస్ట్ డ్యూ కింద ఇన్వాయిస్ అన్ని డ్యూగా ఉంటాయి. 30 days అయినట్టు ఓవర్ డ్యూ అవుతాయి. ఇది ఇక్కడ డ్యూ అండ్ ఓవర్ డ్యూ ఇన్వాయిస్ అన్ని క్లియర్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇది పేమెంట్ రన్ లోకి అన్ని ఇన్వాయిసెస్ ని క్లియర్ చేసి ఇచ్చు. అర్థమైందా? అన్ని ఇన్వాయిసెస్ అంటే సార్ అంటే ఓవర్ డ్యూ, డ్యూ కానివి కూడా. ఆర్ ఓవర్ డ్యూ అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు డ్యూ ఇన్వాయిసెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఓవర్ డ్యూ ఉన్న ఇన్వాయిసెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అన్ని ఇన్వాయిసెస్ ని అంటే మనకు ఉన్నటువంటి డ్యూస్ అన్ని కూడా అంటే ఒక ఇన్వాయిస్ ని ఈరోజు పోస్ట్ చేస్తాము. ఈ రోజు ఇన్వాయిస్ పోస్ట్ అయిపోయిన తర్వాత దానికి డ్యూ డేట్ రేపు పేమెంట్ టర్మ్ ఏం అప్లికబుల్ చేయలేదు అంటే డ్యూ అనేది రేపటి నుంచి కౌంట్ అవుతుంది. బట్ మనం ఏంటంటే ఈ రోజు నుంచి టిల్ డేట్ కి పోస్ట్ అయిన ఇన్వాయిసెస్ అన్నిటిని కూడా పిక్ చేసుకుంటది పేమెంట్ రన్ లో. ఓకే. సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డ్యూ ఇన్వాయిసెస్ సపరేట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఏంటంటే పేమెంట్ రన్ లో అన్ని ఇన్వాయిసెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకు కొన్ని ఇంకా కొన్ని అప్డేట్ చేయలేదు నేను ఇక్కడ. అంటే మనకి ఏపీపీ వల్ల యూజెస్ ఏందనేది. బేసికల్ గా ఏపీపీ అంటే సింపుల్ గా with the help of APP we can clear multiple number of vendor invoices with a single click. Same this APP we can use dues and overdue invoices. Next, check numbers will assign automatically. అంటే మనము బ్యాంకింగ్ ప్రాసెస్ లోకి వెళ్తున్న తర్వాత మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. బ్యాంకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిన తర్వాత చెక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువల్ పేమెంట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పేమెంట్ కి ఒక్కొక్క చెక్ ని క్రియేట్ చేసి సబ్మిట్ చేస్తాం. అండ్ ఒక చెక్ ని ప్రిపేర్ చేసి వెండర్ కి ఇన్వాయిస్ బదులు ఒక చెక్ ని ఇస్తాము. సో దాన్ని పేమెంట్ చేసేటప్పుడు ఆ చెక్ నెంబర్ ని మనం ఎంట్రీ కొట్టేటప్పుడు అసైన్ చేస్తాం. FC-H5 అనేది చెక్ టీ కోడ్ లోకి వెళ్ళి చెక్ నెంబర్ ని అసైన్ చేస్తాం. ఐడియా ఉందా మీకు? FC-H5 అనే FC అంటే ఒక FC అన్ని కూడా మనం చేద్దాము. FC-H5 అనే ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్ళి పర్టికులర్ పేమెంట్ కి పర్టికులర్ ఇన్వాయిస్ ఆర్ పర్టికులర్ వెండర్ సంబంధించి మనం ఈ పర్టికులర్ చెక్ ని ఇచ్చాం కాబట్టి ఆ చెక్ నెంబర్ ని అక్కడ అసైన్ చేస్తాం. ఇదంతా కూడా మాన్యువల్ పేమెంట్ జరుగుతుంది. బట్
ఆటోమేటిక్ పేమెంట్ చేసేటప్పుడు సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ పేమెంట్కి 95 96 అనే చెక్ నెంబర్ అంటే 000 అనే చెక్ నెంబర్ని ప్రీవియస్ పేమెంట్కి అప్డేట్ అయింది. సిస్టమ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ సీరియల్ నెంబర్ వచ్చే చెక్ నెంబర్ని సిస్టమ్ ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. ఆ చెక్ నెంబర్తో పేమెంట్ అయిపోతుంది. లేదు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అనుకోండి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా ఒక సీరియల్ నెంబర్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్పే చేస్తాము. ఫోన్పే చేసినప్పుడు యూటీఆర్ నెంబర్ మనకి ఆర్డర్లో రావు. ఎందుకంటే అది ఆర్డర్ అవుతా ఉంటాయి, బట్ మిడిల్లో ఉన్న నెంబర్ వేరే వాళ్ళకి వెళ్తుంటాయి. బట్ ఎస్ఐపిలో అట్లా కాదు. ఎస్ఐపిలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా ఒక సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ బేస్ చేసుకొని ఏపీపీ రన్ చేసినప్పుడు ప్రతి నెక్స్ట్ సీరియల్ నెంబర్ అనేది వస్తుంటుంది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకుంటే. లేదు చెక్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ చెక్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఆ చెక్ నెంబర్ ఏది మనం ఏపీపీలో బ్యాంక్ డిటర్మైజేషన్లో ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి సీరియల్ నెంబర్ అప్డేట్ అవుతుంటుంది. ర్యాంకింగ్ ఆర్డర్లో ఏ చెక్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ని ప్రియారిటీ ఇచ్చి ఉంటామో ఆ ర్యాంకింగ్ ఆర్డర్ ప్రియారిటీని బేస్ చేసుకుని ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ పిక్ చేసుకుంటుంది. దానికి అసైన్ చేసిన చెక్ నెంబర్ సీరియల్ ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంటుంది. సో ఇక్కడ చెక్ నెంబర్లు ఏమొస్తాయి, మనం అంటే మాన్యువల్ గా పేమెంట్ చేసేటప్పుడు చెక్ నెంబర్కి ఏమేమి చేస్తాము, పేమెంట్ డాక్యుమెంట్ నెంబరు, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, హౌస్ బ్యాంక్ ఐడి, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. దెన్ పేమెంట్ అడ్వైస్ ఫామ్. సో మీకు అది ఐడియా ఉంటుంది. పేమెంట్ అడ్వైస్ ఫామ్ కూడా మనకి ఈ ఏపీపీ రన్ చేసుకునేటప్పుడు మనకి ఫార్మాట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ ని ఎలా అంటే మనం క్లయింట్ తో డిస్కస్ చేసుకొని ఈ పేమెంట్ అడ్వైస్ ఫామ్ లో హెడర్ లో మన కంపెనీ డేటా అండ్ మిడిల్ లో కస్టమర్ కి సంబంధించినటువంటి ఇన్వాయిసెస్ సీరియల్ నెంబరు, టోటల్ ఓవర్ ఇన్వాయిసెస్, ఇన్వాయిసెస్ బ్యాలెన్స్, కింద వచ్చేటువంటి అండర్ లో ఏ ఇన్వాయిసెస్ ని పేమెంట్ చేస్తున్నాము. సో పేమెంట్ చేసే ఇన్వాయిసెస్ వరకు ఒక పర్టికులర్ కలర్ అనేది హైలైట్ అవ్వడం కానీ, డ్యూ ఇన్వాయిస్ పెండింగ్ ఇన్వాయిసెస్ కి ఒక పర్టికులర్ కలర్ హైలైట్ చేయడం. అంటే ఈ ఫార్మాట్ మొత్తము మన క్లయింట్ పీపుల్ తో డిస్కస్ చేసుకొని ఆ ఫార్మాట్ మొత్తం ఒక వర్డ్ షీట్ లోనో లేదంటే ప్రిపేర్ చేసుకొని దాన్ని క్లయింట్ కి ఇస్తే దాన్ని బేస్ చేసుకొని క్లయింట్ దానికి సంబంధించిన కోడింగ్ రాసి ఫిక్స్ చేసి ఆ పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ కి సంబంధించిన ఒక 10 డిజిట్స్ నెంబర్ ఒక డిజిట్ అనేది ఇస్తారు. సో దాన్ని మనము ఏపీపీ ఎఫ్పిజెడ్పీ కాన్ఫిగరేషన్ లో అసైన్ చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా మనం పేమెంట్ ఫైల్ కి వెళ్ళంగానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వెండర్స్ ఉన్నారు. సో 10 వెండర్స్ మనం పిక్ చేసుకున్నప్పుడు 10 వెండర్స్ కి సపరేట్ గా 10 పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్స్ జనరేట్ అవుతాయి. సో ఇవి బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఇచ్చినటువంటి మాస్టర్ డేటాలో వాళ్ళ యొక్క మెయిల్ ఐడీని బేస్ చేసుకుని మెయిల్ ఐడీలకి ఈ పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ అనేది రీచ్ అవుతాయి. సో మనం ఇక్కడ పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 10 వెండర్స్ ని మనం పేమెంట్ చేస్తున్నాము. ఒక వెండర్ కి 20 ఇన్వాయిసెస్ ఉంటాయి. సో 20 ఇన్వాయిసెస్ లో 10 ఇన్వాయిస్ మాత్రమే పే చేస్తున్నాం. ఇంకొక 10 ఇన్వాయిస్ పెండింగ్ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ XYZ అనే వెండర్ కి వెళ్ళేటటువంటి పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ లో క్లియర్ గా ఉన్నటువంటి 20 ఇన్వాయిస్ లో సో 10 ఇన్వాయిసెస్ పేమెంట్ అవుతున్నాయి, 10 ఇన్వాయిస్ పేమెంట్ కావట్లేదు. ఏదైతే పేమెంట్ అవుతున్నాయో వాటికి సపరేట్ గ్రీన్ కలరు లేదంటే ఇంకేదైనా అదర్ కలరు, పెండింగ్ ఉన్న వాటికి ఇంకేదైనా అదర్ కలర్ పెట్టి టోటల్ డ్యూ ఎంత ఉంది, సో ఈ పేమెంట్ లో ఎంత పేమెంట్ చేస్తున్నాము, ఇంకెంత ఎంత బ్యాలెన్స్ ఉందని ఒక పేమెంట్ అడ్వైస్ ఫైలు పీడిఎఫ్ లోకైనా ఎక్సెల్ అయినా వర్డ్ అయినా ఆ పేమెంట్ అడ్వైస్ ఫామ్ మనం ఎప్పుడైతే F110 ఫైనల్ రన్ చేసుకుని పేమెంట్కి వెళ్తామో ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్స్ తో వెండర్ కి మొబైల్ నెంబర్ కైనా పీడిఎఫ్ వెళ్తుంది, లేదంటే వెండర్ మెయిల్ ఐడికి అయినా కానీ ఆ టెక్స్ట్ అనేది వెళ్తుంది. ఇది పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్. ఓకేనా? Yes, sir. ఓకే, మనం ఇప్పుడు FBZBలోకి వెళ్ళండి. ఒక్కొక్క కాన్ఫిగరేషన్ మీకు చెప్తాను.
ఫస్ట్ దీంట్లో ఆల్ కంపెనీ కోడ్స్కి వెళ్ళండి. న్యూ కంపెనీ కోడ్కి వెళ్ళండి. ఎగ్జిస్టింగ్ ఉంటే వస్తుంది. సో ఇది ఎఫ్పిజెడ్పి కాన్ఫిగరేషన్ లో మనం చేసేటువంటి 5 స్టెప్స్ లో ఇది మేజరు. సారీ, ఇది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ అప్డేట్ చేయండి. ఫస్ట్ వన్ కంపెనీ కోడ్ అంటే మనం ఏ కంపెనీ కోడ్. నెక్స్ట్ సెండింగ్ కంపెనీ కోడ్. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెండింగ్ చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెండింగ్ కంపెనీ కోడ్ అని అంటారు. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మన కంపెనీ కోడ్ నుంచే సెండ్ చేస్తున్నాము. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్కే పే చేస్తాం. ఓకే, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏ కంపెనీ కోడ్ రిలవెంట్ ఇన్వాయిసెస్ కి మనము అమౌంట్ పే చేస్తున్నాము. ఓకే, ఇక్కడ సినారీ ఏంది, మన కంపెనీ కోడే. సో ఇక్కడ సెకండ్ లైన్ లో మన కంపెనీ కోడ్ అప్డేట్ చేయండి. సెకండ్ బాక్స్ లో పేయింగ్ కంపెనీ కోడ్. ఇక్కడ ఫస్ట్ వన్ మనకి డిఫరెన్స్ ఏంటంటే సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఇక్కడ బేసిక్గా ఇప్పుడు మన కంపెనీ కోడ్ పేమెంట్ నుంచే బ్యాంక్ అకౌంట్ నుంచే మన కంపెనీ కోడ్ ఇన్వాయిసెస్ కి మనం పేమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ మన కంపెనీ కోడే వేస్తాం ఫస్ట్ లైన్ లో. అలా కాకుండా కొన్ని సినారియోస్ లో మన కంపెనీ కోడ్ బ్యాంక్ అకౌంట్ లో మనీ లేకుండా సో అదర్ కంపెనీ కోడ్ బ్యాంక్ అకౌంట్ నుంచి మన కంపెనీ కోడ్ యొక్క ఇన్వాయిసెస్ ని క్లియర్ చేస్తాం. ఇప్పుడు ఆ సినారియోస్ లో సెండింగ్ కంపెనీ కోడ్ లో సమ్ XYZ కంపెనీ కోడ్ అనేది మెన్షన్ చేస్తాం. అంటే మన బ్యాంక్ అకౌంట్ అమౌంట్ లేనప్పుడు వేరే కంపెనీ కూడా బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ చేస్తాం. అంటే సెండింగ్ అంటే ఏ కంపెనీ కోడ్ బ్యాంక్ నుంచి అమౌంట్ పే చేస్తున్నాము. సో ఇక్కడ కూడా సెకండ్ సినారియో ఫస్ట్ దాంట్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ మన కంపెనీ కోడే బ్యాంక్ అకౌంట్ చేస్తాం, మన కంపెనీ కోడే అప్డేట్ చేస్తాం ఫస్ట్ వన్ లో. అర్థమైందా? ఎస్ సార్. ఇది స్మాల్ ఇంటర్వ్యూలో అడుగుతుంటారు ఎఫ్పిజెడ్బి కాన్ఫిగరేషన్ లో. సెండింగ్ అంటే ఇక్కడ అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంటే కదా సార్ సెండింగ్ అంటే? అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంటే. అవుట్ పేయింగ్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ లో మన దగ్గర ఫండ్స్ లేనప్పుడు వేరే కంపెనీ యొక్క అవుట్ గోయింగ్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే. ఇక్కడ కూడా మన కంపెనీ కూడా అప్డేట్ చేయండి. నేను ఇంకా బ్యాంకింగ్ రాలేదు కాబట్టి మీకు అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అనే ఆ వర్డ్ నేను వాడట్లేదు, డైరెక్ట్ బ్యాంక్ అకౌంటే వాడుతున్నాను. జస్ట్ ఏపీపీ అయిపోయిన తర్వాత మనం బ్యాంకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళి అన్ని క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి జస్ట్ పేమెంట్ రన్ చేసినప్పుడు ర్యాంకింగ్ ఆర్డర్ లో అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ వాడదాం, మెయిన్ బ్యాంక్ అకౌంట్ చేయాలి బదులు. నెక్స్ట్ సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా. అంటే ఈ చెక్ బాక్సెస్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఎందుకు చెప్తున్నానంటే ఏపీపీ రన్ చేసే ఏపీపీ గురించి మీరు ఎన్ని స్టెప్స్ ఉన్నాయని ఇంటర్వ్యూలో చెప్పేస్తారు. బట్ మీకు అక్కడ ఇంటర్వ్యూలో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎట్లా అంటే హౌ వీ కెన్ మేక్ ఏ పేమెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఏరియా వైజ్ అంటారు. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగగానే మీకు ఆటోమేటిక్ గా ఎఫ్పిజెడ్బిలో ఉండే ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో ఇక్కడ వీ హ్యావ్ ఎన్ చెక్ బాక్స్ సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఏరియా. సో దీన్ని క్లిక్ చేస్తే పేమెంట్ రన్ చేసేటప్పుడు ఓన్లీ ఒక్కొక్క సపరేట్ బిజినెస్ ఏరియా వైజ్ పేమెంట్ మూవ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఈ సినారియోలో మనకు అవసరం లేదు ఒక బిజినెస్ ఏరియా. సో ఇక్కడ కింద ఉంది కదా చెక్ బాక్స్ అక్కడ చూపించారు సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా కింద చెక్ బాక్స్ పైన పేయింగ్ కంపెనీ. సో ఈ చెక్ బాక్స్ ని యాక్టివ్ చేసుకుంటే పేమెంట్ చేసేటప్పుడు సపరేట్ బిజినెస్ ఏరియా వైజ్ మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ ఫర్ సపరేట్ బిజినెస్ ఏరియా దీన్ని క్లిక్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఏరియా వైజ్ కూడా పేమెంట్ మెథడ్ ని అప్డేట్ చేసుకోవచ్చు.
అది వదిలేండి. తర్వాత క్యాష్ డిస్కౌంట్ ఫర్ టాలరెన్స్ గ్రూప్స్. సో ఇక్కడ ఏపీపీ రన్ చేసేటప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పేమెంట్ చేస్తున్నాం FB 53లో చేసేటప్పుడు వెండర్స్ కి మనము క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం. అంటే వెండర్స్ కి మనం వెండర్స్ దగ్గర నుంచి మనం చేసిన మెటీరియల్ కి ఎర్లియర్ పేమెంట్ చేసినప్పుడు మనకు క్యాష్ డిస్కౌంట్ వస్తుంటది. అర్థమైంది కదా. ఇంతకుముందు మనం మాన్యువల్ పేమెంట్ అప్పుడు ప్రాసెస్ చేసాము క్యాష్ డిస్కౌంట్స్. ఐ మీన్ పేమెంట్ అవును టర్మ్స్ సార్, మనకి క్యాష్ అవునవును డిస్కౌంట్స్ వస్తాయి. సో చేసాం. అక్కడ మాక్సిమం 5% మనకు డిస్కౌంట్ వస్తుంది. ఎర్లియర్ గా మనం ఆటోమేటిక్ ద్వారా డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ కాకుండా ఆల్ ఇన్వాయిసెస్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి క్యాష్ డిస్కౌంట్ లో ఉన్నటువంటి డిస్కౌంట్ అవైలబుల్ లో ఉన్నటువంటి ఇన్వాయిసెస్ కూడా మనకి పిక్ అవుతాయి. సో అలా పిక్ అయినప్పుడు కొన్ని ఇన్వాయిసెస్ కి 2%, కొన్ని ఇన్వాయిసెస్ కి 5% ఇట్లా డిస్కౌంట్ వస్తుంది. సో అలా 5%, 3% డిస్కౌంట్ వరకు ఉన్నటువంటి పేమెంట్స్ అన్ని కూడా మనం క్లియర్ చేయాలంటే ఆ డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్ ని కూడా మాక్సిమం టాలరెన్స్ డేస్ డిస్కౌంట్ ఉంది కదా, టాలరెన్స్ డేస్ ఫర్ పేబుల్ అవుట్ గోయింగ్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఇక్కడ పర్సంటేజ్ దగ్గర మాక్సిమం 5% అని పెట్టండి. మాక్సిమం క్యాష్ డిస్కౌంట్ అనే దాన్ని చెక్ బాక్స్ యాక్టివ్ చేయండి. అంటే మనకి అప్ టు 5% వరకు డిస్కౌంట్ ఉండే ఇన్వాయిసెస్ కూడా మనం పే చేయాలంటే ఇక్కడ దీన్ని చెక్ బాక్స్ ని యాక్టివ్ చేయండి. ఫర్దర్ గా ఏమైనా రిక్వైర్మెంట్ లేకపోతే మనం ఎర్రర్ వచ్చినప్పుడు దీన్ని అవసరమైతే రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ పెయిడ్ కస్టమర్స్ అండ్ వెండర్. సో స్పెషల్ జిఎల్స్ అంటే మనకి అడ్వాన్స్ పేమెంట్ కి వెళ్ళినప్పుడు స్పెషల్ జిఎల్ ని మనం డౌన్ పేమెంట్ ని ఏ అని సెలెక్ట్ చేసుకుంటాం, రైట్. ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసి ఓబి డౌన్ పేమెంట్ టీ కోడ్ ఏంటి, ఒక స్క్రీన్ ఓపెన్ చేయండి. FS45 44 కాదు, మన డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, పేమెంట్ టర్మ్స్ ఓబిఎక్స్యు ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఓబీ మన ఇది కాదు సార్, OBYR OBXR అదా? అంటే స్టార్టింగ్ లో మనం డౌన్ పేమెంట్ కి పేమెంట్ వెండర్ డౌన్ పేమెంట్ ఓకే OBYRకి వెళ్ళండి. అదే సార్. సో ఇక్కడ డౌన్ పేమెంట్స్ ఉన్నాయి, డౌన్ పేమెంట్ అండ్ కరెంట్ అసెట్స్, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ డౌన్ పేమెంట్. ఇక్కడ ఇవి ఉన్నాయి కొన్ని, వీటిల్లో మనకి కొన్ని స్పెషల్ జిఎల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఫర్దర్ గా. ఎలా అంటే డౌన్ పేమెంట్ అండ్ కరెంట్ అసెట్స్, అంటే క్యాష్ అయినా కానీ ఎవరికైనా పే చేయాలి, ఇవన్నీ కూడా డౌన్ పేమెంట్ అండ్ కరెంట్ అసెట్స్ వస్తాయి. నెక్స్ట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, ఇక్కడ ఎఫ్ అనేది కూడా మ్యాండేటరీగా మనం అక్కడ అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసెట్స్ డౌన్ పేమెంట్, మనకి అసెట్ అకౌంటింగ్కి వెళ్ళినప్పుడు డౌన్ పేమెంట్స్ రిలవెంటెడ్ గా కూడా మనకి ఇది వస్తాయి. సో ఏఎఫ్బి లేదంటే ఏబిఎఫ్, ఈ మూడింటిని మనం అక్కడ అసైన్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డౌన్ పేమెంట్ రిక్వెస్ట్లు పెట్టుంటారు. సో డౌన్ పేమెంట్ రిక్వెస్ట్లను కూడా ఏపీపీ ద్వారా రన్ చేయాలంటే ఈ ఏబిఎఫ్ అనే ఈ మూడింటిని అక్కడ అసైన్ చేసి ఉండాలి. అంటే అది పిక్ చేసుకోవాలంటే రన్ లో, అంతే అది కదా పిక్ సార్? చేసుకోవాలంటే డౌన్ పేమెంట్ ని పిక్ చేసుకోవాలని అంటే ఓకే. మనం మామూలుగా అయితే డౌన్ పేమెంట్ అడ్వాన్స్ కొట్టేస్తాము డైరెక్ట్ పేమెంట్, బట్ మన డౌన్ పేమెంట్ కి రిక్వెస్ట్ ఇంకో టిక్ కూడా ఉంటుంది. దాంట్లో రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్లు అన్ని కూడా మనకి పేమెంట్ ఫైల్లోకి రెడీగా ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏఎఫ్బి అని సెలెక్ట్ చేసుకుంటే, అంటే డౌన్ పేమెంట్ అనేది కూడా మనకు డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అనేది కూడా మనకు ఒక పేమెంట్ చేయాలన్న లిస్ట్ లోకి రెడీగా ఉంటుంది. ఎలాగైతే వెండర్ ఇన్వాయిసెస్ రెడీగా ఉంటాయో పేమెంట్ కి, అట్ ద సేమ్ టైం డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఇంత అమౌంట్ మనం పే చేయాలన్నట్టు అది కూడా రెడీగా పేమెంట్ కి పెండింగ్ లో ఉంటుంది. సో ఏపీపీ రన్ చేసినప్పుడు డౌన్ పేమెంట్ ని కూడా మనం ఏపీపీ ద్వారా రన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సార్ అది. సో ఓకే, ఇంకా అక్కడికి వెళ్ళి ఆ స్క్రీన్ లో ఏబిఎఫ్ అనేది అప్డేట్ చేయండి. దీన్ని క్లోజ్ చేసేయండి.
ఏబిఎఫ్. ఇది ఒకసారి మల్టిపుల్ అవ్వదా సార్? ఒకటి చేసుకోవాలా? టైప్ చేసింది ఏబిఎఫ్ అనేది. ఓకే. మినిమం క్యాష్ డిస్కౌంట్ ఆల్వేస్ టేకెన్ అంట. క్యాష్ డిస్కౌంట్ లోయర్ లిమిట్ ఇన్వాలిడ్. క్యాష్ డిస్కౌంట్ ఆల్వేస్ టేకెన్. ఆ చెక్ బాక్స్ రిమూవ్ చేయండి. అది ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మనం వెండర్స్ కి మాత్రమే పేమెంట్ చేస్తాము. మోస్ట్లీ 99% ఏపీపీ అనేది వెండర్స్ కి యూజ్ చేస్తాం, కస్టమర్ కి చేయం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అనేది కస్టమర్ ఇన్వాయిసెస్ మనం రన్ చేసినా గానీ అతను దగ్గర అమౌంట్ ఉన్న రోజు పే చేస్తాడు. అది మనం ఏపీపీ ద్వారా చేసినప్పుడు పాసిబిలిటీస్ ఉండవు. అది ఒకటి సినారియో ఏంటంటే సార్, కస్టమర్స్ మనకి పేమెంట్ ఇవ్వాల్సినప్పుడు కొన్ని ఒకవేళ డ్యామేజ్డ్ ఉన్నాయనుకో, ఆల్రెడీ పేమెంట్ చేసేసి ఉంటే కనుక వాళ్ళకి డ్యామేజ్డ్ దానికి మనము పేమెంట్ చేయవలసి వస్తుంది కదా కస్టమర్స్కి. వాటిని ఏపీపీ రన్ ద్వారా పే చేస్తాం. అది మనోడిని అడిగారు క్వశ్చన్. ఏపీపీ రన్లో కస్టమర్స్ ట్యాబ్ కూడా ఎందుకు వస్తుంది, ఆ రిక్వైర్మెంట్ ఎందుకు, ఓన్లీ వెండర్స్కేనా అంటే అప్పుడు మనోడు చెప్పాడు. ఈ యూస్ కేస్ చేశారా అని అడిగారంట, చేయలేదు, కాకపోతే నాకు ఐడియా ఉందని మనోడు చెప్పాడు. ఓకే ఓకే. బేసికల్ గా అంటే 99% జరగదు. మెటీరియల్ డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ క్రెడిట్ మెమో, డెబిట్ మెమో రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ అతను మెటీరియల్ రివైజ్ చేసి మెటీరియల్ డిస్పాచ్ చేస్తాడు. మళ్ళీ కొన్ని సినారీస్ లోనే అట్లా జరుగుతుంది. ఓకే, కింద కూడా అప్డేట్ చేసింది ఏబిఎఫ్ అనేది. బీక్ అవ్వదంట సార్ ఇక్కడ. ఏంటో బీ ఉంది సార్ ఇక్కడ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పాసిబుల్ కాదంట. ఇక్కడ వేరే ఉంది బీ కంటే. ఓకే, రిమూవ్ చేసి అక్కడ అడ్వాన్స్ పేమెంట్ ఏఎఫ్ కొడదామా సార్? ఏమో డౌన్ పేమెంట్, ఎఫ్ కూడా డౌన్ పేమెంట్. రిక్వెస్ట్ ఇదేమో డౌన్ పేమెంట్. సో బి తీసేస్తా. సేవ్ చేసామంటారు. ఓకే ఒక సెకండ్. ప్రదీప్ అర్థమైందా మీకు? ఓకే కదా, సేవ్ చేయండి. సేవ్ చేసి మళ్ళీ కాంట్ ఒకసారి ఓపెన్ చేయండి. అర్థమైంది ప్రదీప్? ఓకే, అంటే మనకి ఫస్ట్ స్క్రీన్ లో ఈ ఫీల్డ్స్ ఉన్నాయనేది మాకు మైండ్ లోకి వస్తే ఆటోమేటిక్ గా మనం అన్ని స్టెప్స్ కూడా చెప్పగలుగుతాం, ఒక స్టెప్ వైజ్. సో నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీ కదా సార్? ఓకే, ఇక్కడ పేయింగ్ కంపెనీ కోడ్ లో మన కంపెనీ కోడ్ వేస్తాము. ఇక్కడ మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్. అంటే అవుట్ గోయింగ్ అంటే మనం పేమెంట్ చేస్తున్నాము. సో అవుట్ గోయింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళి సెకండ్ వన్ లోకి, సో మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ అనేది వాల్యూ 500 ఉంది, బట్ ఇక్కడ మనం మినిమం వాల్యూ 1000 పెట్టాము అనుకోండి. 500,000 విలువ 999 ఉన్నటువంటి ఇన్వాయిసెస్ అన్నిటి కూడా పిక్ చేసుకోదు ఏపీపీలో.
సో ఇక్కడ మినిమం అమౌంట్ అని చెప్పేసి 10 రూపీస్ 1000 రూపీస్ పెట్టండి. మన 1000 రూపీస్ పైన ఇన్వాయిసెస్ కాబట్టి 1000 అనేది పెట్టండి. సో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఫర్ పార్ట్ పేమెంట్, సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రిఫరెన్స్ నెంబర్. సో అంటే ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఫర్ పార్ట్ పేమెంట్, ఇవన్నీ కూడా మన ఎఫ్సిలోకి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఏందనేది. తర్వాత సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రిఫరెన్స్ నెంబర్ అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఇన్వాయిసెస్ కి సపరేట్ గా పేమెంట్ కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. కానీ దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ వర్క్స్ అవుతాయి, మల్టిపుల్ టైమ్స్ పేమెంట్ వెళ్తుంది బ్యాంక్ కి. అంటే మనకి ఎలా అయితే ఇండివిజువల్ మాన్యువల్ పేమెంట్ చేస్తాం ఒక్కొక్క సపరేట్ ఇన్వాయిస్ కానీ ఒక్కొక్క సపరేట్ వెండర్ కి ఎలా అయితే మాన్యువల్ చెక్ రాస్తామో, అలా సిస్టమ్ కూడా సపరేట్ గా పేమెంట్ ఫైల్ కి పంపిస్తుంది. 100 ఇన్వాయిస్లు ఉంటే 100 పేమెంట్ ఫైల్ ని జనరేట్ అవుతుంది. సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రిఫరెన్స్ నెంబర్. సో మనకి అది అవసరం లేదు. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పేమెంట్. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పేమెంట్ అంటే ఇవి మనం కొన్ని ఫారెన్ కరెన్సీ పేమెంట్స్ కి సంబంధించి ముందుగా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్సి రివాల్యుయేషన్ అంటే ఫారెన్ కరెన్సీ పేమెంట్స్ ఉంటాయి, ఇన్వాయిస్ వస్తుంది. ఇన్వాయిస్ రాగానే మనం ఏం చేస్తామంటే ఆ ఇన్వాయిస్ కి సంబంధించిన అమౌంట్ ని మనము పేమెంట్ చేసిస్తాం. అది డైరెక్ట్ వెండర్ కి కాదు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా. నాకు దాని మీద ఫుల్ ప్లెడ్జర్ లేదు, బట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా పేమెంట్ చేయగానే బ్యాంక్ దాన్ని మనం చేసినటువంటి పేమెంట్ ని హోల్డ్ చేసి పెట్టేసుకుంటుంది. ఫర్దర్ గా అంటే మనం ఈరోజు డాలర్ వాల్యూ 80 ఉంది, 80 లెక్కన మనం పేమెంట్ చేస్తే మన అకౌంట్ లో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫార్మేట్ లోకి వెళ్ళిపోతుంది అది. మనము వెండర్ కి ఈ మంత్ ఎండింగ్ లో పే చేయాలా. సో ఈ మంత్ ఎండింగ్ కి డాలర్ వాల్యూ పెరిగింది అనుకో 85 కి, సో మనకి డాలర్ వాల్యూ పెరిగినా మనకు సంబంధం లేదు, ఎందుకంటే బ్యాంక్ పోర్టల్లోకి మనం ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నాం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రూపంలో. సో ఆ రోజు డాలర్ వాల్యూ ఎంత ఉంటుందో బ్యాంక్ ఆ డాలర్ వాల్యూ ప్రకారం బ్యాంక్ అమౌంట్ పే చేస్తుంది. ఇక్కడ డాలర్ వాల్యూ పెరిగినా తగ్గినా కానీ మనకి ఎటువంటి రిఫ్లెక్ట్ అనేది మనకు ఉండదు, బ్యాంకే చూసుకుంటుంది ఆ ప్రాసెస్ ని. అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని అంటారు. దాని మీద ఫుల్ ప్లెడ్జర్ గా మీకు నోట్స్ ఉంది, దాన్ని అయితే పంపిస్తాను. సరే సార్. ఇది మామూలుగా ఇక్కడ మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ ఉంది కదా సార్. ఇన్కమింగ్ పేమెంట్ అంటే మనకి కస్టమర్ వ్యూలో ఉన్నా సార్ ఇది? కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలే. కిందది అవుట్ గోయింగ్ అంటే వెండర్, పైది కస్టమర్. మనకి అవసరం లేదు, బట్ ఆడ కూడా కావాలంటే టైప్ చేయండి, 1000 ఇబ్బంది లేదు. పైన కూడా 1000 టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ సెపా పేమెంట్స్ అది అవసరం లేదులేండి. తర్వాత ఫార్మ్స్ లోకి వెళ్ళండి. ఫార్మ్స్ ఇక్కడ మీకు పేమెంట్ అడ్వైస్ ఫార్మేట్ అని చెప్పాను కదా. అవును సార్. సో ఇక్కడ ఫార్మ్ ఫర్ ద పేమెంట్ అడ్వైస్ ఫార్మేట్. సో ఇక్కడ మనకి ఇది డెమో సర్వర్ కాబట్టి స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి, బట్ రియల్ టైంలో మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేమెంట్ అడ్వైస్ ఫార్మేట్ ఆ పక్కన ఎంటీ చెక్ బాక్స్ ఉంది కదా, అక్కడ నేను ఏదైతే ఇందాక పేమెంట్ అడ్వైస్ ఫార్మేట్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఒక షీట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకున్న దాంట్లో హెడర్ ఫోటర్ ఇవన్నీ కూడా టెక్స్ట్ ఇవన్నీ కూడా మనం చెప్పిన విధంగా కోడింగ్ రాసి ఆ యాప్ డిజైన్ చేసి ఆ పేమెంట్ అడ్వైస్ ఫార్మేట్ కి సంబంధించి ఒక స్క్రిప్ట్ ఫామ్ ఇస్తాడు. స్క్రిప్ట్ ఫామ్ అంటే ఒక బిలో 10 డిజిట్స్ లోపల ఉండేటువంటి ఒక స్క్రిప్ట్ ఫామ్ ఇస్తాడు. అంటే అది కీ అనుకోండి. ఆ కీని మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం ఏదైతే పేమెంట్ అడ్వైస్ ఫార్మేట్ లో. ఇక్కడ అప్డేట్ చేయగానే సిస్టమ్ ఫర్దర్ గా పేమెంట్స్ ప్రాసెస్ వెళ్ళినప్పుడు ఈ కీని బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్ లో సెటప్స్ తో ఆ పర్టికులర్ వెండర్స్ కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ దానికని పేమెంట్ అడ్వైస్ ఫార్మేట్ ని అప్డేట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. సెండర్ డీటెయిల్స్ సార్ అంటే అది వెండర్కి వెళ్తుందా సార్ అది పేమెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీపీ రన్ చేసేటప్పుడు ఒక 100 వెండర్స్ కి పేమెంట్ చేసామనుకోండి, 100 వెండర్స్ కి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ జస్ట్ కీ ద్వారా 100 వెండర్స్ కి ఇంటిమేషన్ అనేది వెళ్తుంది. 100 వెండర్స్ కి వెళ్తుంది సార్.
మన పేమెంట్ 100 వెండర్స్ చేస్తే 100 వెండర్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ వెండర్స్ వైజ్ వాళ్ళ ఇన్వాయిసెస్ వరకే సపరేట్ గా పీడిఎఫ్ అనేది వెళ్తుంది. పీడిఎఫ్, టెక్స్ట్, ఎక్సెల్ ఏదో ఒకటి, ఇవన్నీ కూడా అబాకస్ చూసుకుంటారు. బట్ మనం ఫార్మాట్ ఎలా ఉండాలనేది డిజైన్ చేసుకొని మనం అబాకస్కి ఇస్తాం. ఓకే. ఇక్కడ డ్రిల్ డౌన్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కో సిస్టమ్ ఒక్కొక్కటి ఉంటుంది. ఎఫ్పిఐ ఏది సార్ ఇదా? ఇక్కడ ఎంటీ బాక్స్ లో క్లిక్ చేసి, ఇక్కడ కాదు, పేమెంట్ అడ్వైస్ ఫామ్ కి ఎంటీ బాక్స్ అక్కడ క్లిక్ చేసి సైడ్ డ్రిల్ డౌన్ చేయండి. ఎగ్జిస్టింగ్ ఏమంటే వస్తుంది. అంటే ఆ సిస్టమ్ స్టాండర్డ్ గా కొన్ని పెట్టుంటారు కదా. పేమెంట్ మీడియంలో ఉన్నాయి సార్ అవి. మీడియంలో ఉన్నాయి. ఎక్కడ ఉంది సార్ యూఎస్ఏ? క్లిక్ చేయండి ఒకసారి. F110 ప్రీమియం _ అది ఉంటుంది. అది కూడా కాదు. రాలేదా? ఏం రాలేదు సార్. సరే, ఒక స్టాండర్డ్ కొడదాం. స్టాండర్డ్ ఉంటుంది, అది ఓకే, అది తీసుకుంటే ఓకే. అక్కడికి వెళ్ళిపోండి. F110 _ D _ F110 తర్వాత డి అండి. _ తర్వాత D అదేనే అండి. _ మళ్ళీ AVIS. ఇది స్టాండర్డ్ ఉంటుంది మన డెమో సర్వర్లు అన్నిటికీ. అంటే ఇది పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ యొక్క టెస్ట్ ఫార్మాట్, అంటే కీ అంటారు. ఇలాగే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అట్లా అన్ని డిజిట్స్ రియల్ టైంలో కూడా మనం ఇచ్చిన లెటర్ని బేస్ చేసుకుని ఆ పేపర్ క్రియేట్ చేసి దాన్ని మనకి ఇస్తారు. సో మనం ప్రతిసారి పేమెంట్ అడ్వైజ్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఇలా ఈ సెటప్స్ అన్ని ఒకేసారి చేస్తారు. సో పేమెంట్ అడ్వైజ్ని క్రియేట్ మళ్ళీ ఏమైనా అడ్వైస్ ఫార్మాట్ నచ్చలేదు కస్టమర్స్ కానీ క్లయింట్కి, అప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మారుస్తుంటారు పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ని. సో ఇది పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్. సో సెకండ్ వన్ మనకి అవసరం లేదు, ఈడిఐ అకౌంటింగ్ షీట్ ఫామ్ అనేది. సో మనము ఈ సెకండ్లో ఆల్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్లో జస్ట్ మనం కంపెనీ కోడ్ ఇస్తాము, మినిమం అమౌంట్ ఇస్తాము, రిక్వైర్మెంట్ ఉంటే ఈ సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రెఫరెన్స్ ఇవన్నీ అప్డేట్ చేస్తాము. కింద ఫార్మాట్లోకి వచ్చి పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ F110 _ AD ఇది ఇస్తాము. ఇంకా అవసరం లేదు, సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. అర్థమవుతుందా ప్రదీప్ మీకు? అంటే తెలుగులోనే తెలుగు. సార్ అర్థమైంది. నెక్స్ట్ ఓకే, 2 స్టెప్స్ అయినాయి. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, దానికి వెళ్ళండి. ఈ స్టెప్స్ అన్ని కూడా మీకు డౌట్ వచ్చిన ఎంటర్ వర్డ్ షీట్ లో స్టెప్ బై స్టెప్ ఎలా చేసా అనేది ఉంది. దాన్ని ఒకసారి చూసుకుంటే మీకు ఎలా
ఇక్కడ పొజిషన్ లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ని సెలెక్ట్ చేయండి. సారీ 1 minute. సో ఇక్కడ ఇవన్నీ కూడా పేమెంట్ మెథడ్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేమెంట్స్ మెథడ్. సో దీంట్లో ఏసిడి పిఎఫ్ అని అట్లా ఉన్నాయి. అంటే ఒక్కొక్క కంపెనీ కోడ్ ఒక్కొక్క పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పొజిషన్ లోకి వెళ్ళి కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ రావట్లేదు కాబట్టి ఓకే న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళండి. ఓకే, ఇది పేమెంట్ మెథడ్ క్రియేషన్ ఇన్ కంట్రీ. సరే, రోజు కట్టకి ట్రైనింగ్ పైన జట్లు పోతానే పోతాయి. అట్లేదు, ఏమి వినపడట్లేదు సార్. మీకు వినపడట్లేదా? నాకు చెవులు వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు ఈ లెక్కనే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టున్నారు. మాకు బాగానే ఉంది. ఇది ఫోన్ ఏం పెట్టలేదండి, డైరెక్ట్ వదిలేస్తాం. అవునా? దగ్గరే మాకు ఒక 8 kilometers హెచ్ఐఎల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అచ్చా. హిందుస్థాన్ ఏరోనాటికల్ అనేది, అది పోతానే ఉంటాయి. రోజుకి ఒక 100 పోతుంటాయి పైన. ప్రాక్టీస్ లెర్నర్స్ ఉంటారు కదా. ఓకే. ఇక్కడ పాపం మీకు ఏమన్నా మీటింగ్స్ జరిగినప్పుడు అందరూ ఇబ్బంది. ఇక్కడ ఎంతమంది కంప్లైంట్లు పెడతా ఉండే కానీ వాళ్ళు అసలు మారరు. అంటే మీరే పండి అని చెప్తారు, ఫస్ట్ నుంచి ఉన్నది అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ అంటే మనం క్రియేట్ చేసే పేమెంట్ మెథడ్ అంటే LXZ సంథింగ్ అని ఒక డిజిట్స్ తో మనం పేమెంట్ మెథడ్స్ ని క్రియేట్ చేస్తాం. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు పేమెంట్ మెథడ్. సో పేమెంట్ మెథడ్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అది అని అంటే కంపెనీ లెవెల్లోనా, కంపెనీ కోడ్ లెవెల్లోనా, గ్రూప్ లెవెల్లోనా అంటారు. అంటే మన పేమెంట్ మెథడ్ అనేది కంట్రీ లెవెల్లో ఉంటుంది. అవును సార్. అందుకే ఇక్కడ పేమెంట్ మెథడ్ అంటే కంట్రీ అని వస్తుంది. సో పేమెంట్ మెథడ్ అనేది కంట్రీ లెవెల్లో ఉంటుంది. సో ఫస్ట్ సెలెక్ట్ చేయండి, దాన్ని డ్రిల్ డౌన్ చేయండి. దాన్ని IN అనేది అప్డేట్ చేస్తారు. కంట్రీస్ నేమ్స్ ఉంటాయి. అంటే మీరు ఇక్కడ మనం చేసేదాన్ని బేస్ చేసుకుని ఇంటర్లో పేమెంట్ మెథడ్ ఏ లెవెల్లో ఉంటుంది అని అంటారు. కంట్రీ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు పేమెంట్ మెథడ్ కి సమ్ ZX అనేది మీరు క్రియేట్ చేయండి. X అని ZL సంథింగ్ L అనేది క్రియేట్ చేయండి. ఓకే, డిస్క్రిప్షన్ లో పేమెంట్ మెథడ్ Z అని పెట్టండి. కింద డిస్క్రిప్షన్ కూడా అదే పెట్టేస్తుంది, లేదంటే వదిలేస్తుంది. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఫర్ అంటే ఈ పేమెంట్ మెథడ్ ఇన్కమింగ్ పేమెంట్స్ కి అవుట్ గోయింగ్ పేమెంట్స్ కి అని ఉంటుంది. సో మన ఇక్కడ మ్యాక్సిమం అవుట్ గోయింగ్ పేమెంట్స్ కే కాబట్టి అవుట్ గోయింగ్ పేమెంట్స్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు చెప్పినట్టు రిటర్న్ ఐటమ్స్ కి అగైనెస్ట్ గా మనం మళ్ళీ మెటీరియల్ డిస్పాచ్ చేయకుండా పేమెంట్ చేసేసాం. ఆ సినారియోస్ లో కొన్ని సినారియోస్ లో ఇక్కడ ఇన్కమింగ్ పేమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ప్రజెంట్ అయితే అవుట్ గోయింగ్ పేమెంట్స్ ఒకటే సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్ అంటే ఈ పేమెంట్ మెథడ్ తో పేమెంట్ మెథడ్ Z అనే పేమెంట్ మెథడ్ తో మనము ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అంటే బ్యాంక్ ట్రాన్స్ఫరా, చెక్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ తింటాయి. ఈ రియల్ టైంలో కొన్ని ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజెస్ కూడా వాడతాయి కొన్ని కంపెనీస్. మోస్ట్లీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ని యూజ్ చేస్తారు. ఫారెన్ కరెన్సీ పేమెంట్స్ ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, FC రీవాల్యుయేషన్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళు బేర్ చేయకుండా స్టాండర్డ్ గా ఉండే విధంగా ఉండేటప్పుడు కావాలనుకున్నప్పుడు అంటే మోస్ట్లీ డాలర్ వాల్యూ ఇంక్రీజే అవుతుంది. సో దానివల్ల లాస్ అవుతుంది. సో అలాంటి లాసెస్ ని బేర్ చేయకుండా ఉండేదానికి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని డీల్ చేస్తారు. అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని అంటే మనం ఒక పేమెంట్ ని రెడీ చేసేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెండర్కి $1 lakh చేయాలి. సో మనము ఆ $1 lakh కి పే చేయాలంటే ఈ మంత్ ఎండింగ్ లో పే చేయాలి. ఆ రోజుకి డాలర్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి,
దాని బదులు మనం ఏం చేస్తాము, పెరిగినప్పుడు మనకి ఆ అమౌంట్ వేస్ట్ కాకుండా ముందుగా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా మనం డీడీ ఎలా ఉంటుంది, అవును. డీడీ అని అంటే మనము పలానా పేరుకి డీడీ తీయాలనుకుంటాం, రైట్? పలానా పేరు అవును. పలానా పర్సన్ కి డీడీ తీయాలనుకున్నప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం డీడీ తీస్తాం. అంటే డీడీ తీసినప్పుడు ఆ అమౌంట్ మన అకౌంట్ లో డిడక్ట్ అయ్యి డీడీ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ డీడీని మన దగ్గర పెట్టుకున్న రోజులు ఆ అమౌంట్ వెండర్కి పాదు. సో లేటర్ మనం మంత్ ఎండింగ్ వచ్చినప్పుడు సమ్ అదర్ సినారియోస్ లో మళ్ళీ డీడీని మనం క్యాన్సిల్ చేయాలనుకుంటాం. అంటే ఆ డీడీ ఫామ్ మన దగ్గరే ఉంది. నేను పర్టికులర్ వెండర్ కి ఆ డీడీని నేను ఇవ్వకుండా నేను మళ్ళీ డీడీని క్యాన్సిల్ చేయాలనుకుంటే మళ్ళీ సమ్ ఛార్జెస్ తీసుకుని ఆ డీడీని క్యాన్సిల్ చేసి మనకి ఇచ్చేస్తారు అమౌంట్. ఓకే. లేదు ఆ డీడీ ఫామ్ వెండర్ కి వెళ్ళిపోయింది అనుకో, వెండర్ తన అకౌంట్ కి ఎన్కాష్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆ డీడీని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే వెండర్ కి ఎన్కాష్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదంటే సేమ్ వెండర్ కి $1000 కంటే ₹80 పే చేయాలనుకో, 80,000. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కింద మన డీడీ లాగే అనుకోండి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కింద తీసుకుని దాన్ని బ్యాంక్ కి ఇచ్చేస్తాం. మన దగ్గర ఉండదు ఇంకా. ఓకే. బ్యాంక్ క్లియరెన్స్. ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ డేట్ వచ్చిన తర్వాత వెండర్ ఆ బ్యాంక్ నుంచి వెండర్ కి అనేది వెళ్ళిపోతుంది. ఓకే. ఆ డేట్ కి ముందు, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ డేట్ కి ముందు మనం ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం వెండర్ కి పేమెంట్ నేను చేయట్లేదు, సమ్ సినారీస్ లో నాకు మళ్ళీ ఆ అమౌంట్ రిటర్న్ కావాలంటే మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది కావాలంటే. ఓకే. సో ఇక్కడ సినారియోలు ఏంది, 31st డేట్ కి పే చేయాలని అంటే ఆ రోజుకి వెండర్ ఇన్వాయిస్ $5,000 పెరిగినా కూడా బ్యాంకే బేర్ చేసుకుంటది. తగ్గినా కూడా మనకి డబ్బులు ఇవ్వదు. ఆ రోజు మనం ఎంత పే చేసామో అంతే ఇస్తుంది. అర్థమైందా సినారియో? అర్థమైంది సార్, అర్థమైంది. ఆ విధంగా ప్రాసెస్ అనేది చేస్తారు రియల్ టైంలో. అది సపరేట్ రియల్ టైంలో ఏంటంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ లో సపరేట్ గా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రతి ఒక్క సింగిల్ డిపార్ట్మెంట్ సబ్ మాడ్యూల్ లో సింగిల్ డిపార్ట్మెంట్ కి సపరేట్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఆ సపరేట్ మాడ్యూల్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళండి గుడిగా చెప్పగలుగుతారు. మనకి వాటి మీద డెప్త్ ఉండదు కాబట్టి ఓవర్ వ్యూ అనేది చెప్పాను మీకు. మీరు అన్నట్టు ఇది ట్రెజరీ వాళ్ళే చూసుకుంటారన్నమాట సార్. ఇవన్నీ కూడా ట్రెజరీ వాళ్ళు చూసుకుంటారు. మనకి చాలా ఉన్నాయి ట్రెజరీకి సంబంధించిన జాబ్స్ కూడా, ఎఫ్ఐసిఓ ట్రెజరీ అట్లా కొన్ని. అవును. టిఆర్. నెక్స్ట్ చెక్ అని ఉంది. సో ఇప్పుడు మన పేమెంట్ అంతా కూడా చెక్ కింద అప్డేట్ చేస్తున్నాం ప్రజెంట్. చెక్ అనేది క్లిక్ చేయండి, సెకండ్ వన్. ఏంటి సార్, స్పెసిఫై బోత్ డాక్యుమెంట్ టైప్స్ అంటుంది. పైన చెక్ అని పెట్టండి, సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో బోత్ సెలెక్ట్ చేయాలి. ఒకసారి రెండు సెలెక్ట్ చేయండి, పై చెక్ తీసేసి చెక్ రిమూవ్ చేసి ఇంకొక దాన్ని కూడా యాడ్ చేయండి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవట్లేదా? స్పెసిఫై స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఫర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ ఎక్స్చేంజ్ పేమెంట్ రిక్వెస్ట్. ఇది ఓన్లీ ఒకటే తీసుకుంటుంది సార్. కాదు, అక్కడ స్పెషల్ అది ఇక్కడ అడుగుతుంది. ప్రీవియస్ గా మనం స్పెషల్ జిఎల్స్ అప్డేట్ చేసాం కదా, దాంట్లో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫారెన్ కరెన్సీ పేమెంట్స్ కూడా ఒక సపరేట్ పేమెంట్ అది ఉంటదేమో అడ్వాన్స్ పేమెంట్ల కింద, దాన్ని కూడా యాక్టివ్ చేయమని అంటుంది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తీసాం కదా సార్ ఇందాక. ఇప్పుడు తీసాము. ఒకసారి మళ్ళీ ఓబిఓఆర్ లోకి వెళ్ళండి మీకు క్లారిటీ కోసము. ఇక్కడే ఉంది. ఇవన్నీ కూడా పెడతారు ఓబిఓఆర్ లో. పేమెంట్స్ ఇక్కడ కాదు, ముందు మనము పేయింగ్ కంపెనీ కోడ్ లో స్పెషల్ జిఎల్స్ ని సెలెక్ట్ చేసాం కదా, ఇంకొక దాన్ని మినిమైజ్ చేసి సెకండ్ వన్కి వెళ్ళండి. దీన్ని అలానే పెట్టండి, లేకపోతే ఇంకోసం ఓపెన్ చేయండి. జస్ట్ వీటి ముందే అడుగుతారు డౌట్లు. అంటే ఏంది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని యాక్టివ్ చేయాలంటే అడ్వాన్స్ పేమెంట్కి సంబంధించి దేన్ని సెలెక్ట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సెలెక్ట్ చేయండి సెకండ్ వన్. పొజిషన్ లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ని సెలెక్ట్ చేయండి. డబుల్ క్లిక్ ఇవ్వండి.
ఇక్కడనా ఇచ్చింది మనం స్పెషల్ చేయాలి సెపరేట్ పేమెంట్స్, అది ఇది కాదు. పేయింగ్ కంపెనీ కోడ్స్ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, ఆల్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడే సార్ ఇచ్చింది. ఇక్కడ దాన్ని తీసేయమంటారా? డ్రిల్ డౌన్ చేయండి. చేయబక్కండి, అక్కడ డ్రిల్ డౌన్ చేయండి ఇంకా ఏమేమి ఉన్నాయని. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ బిల్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి ఎక్స్చేంజ్ డబ్ల్యూ ఉంది. దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఆ ఎర్రర్ రాదు. డబ్ల్యూ అనేది అప్డేట్ చేయండి. అక్కడ సెలెక్ట్ కాదు, ఎఫ్ తర్వాత డబ్ల్యూ అనేది చేయండి. ఏఎఫ్ డబ్ల్యూ రెండు ఎఫ్ కూడా పెట్టండి. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. అంటే అక్కడ పేమెంట్స్ పాసిబుల్ ఫర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ నాట్ పాసిబుల్. ఓకే, నా డౌట్ ఏంటంటే అక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరగాలంటే అడ్వాన్స్ జిఎల్స్ లో కూడా దీన్ని డబ్ల్యూ ఉండాలన్న అనేది నా డౌట్. ఓకే, లీవ్ ఇట్, సేవ్ చేసేసింది. సేవ్ చేసి దీన్ని మినిమం క్లోజ్ చేసింది స్క్రీన్ స్లాష్ అయిపోతుంది. స్లాష్ ఐ. ఓకే, ఇక్కడ చెక్ ని సెలెక్ట్ చేసేయండి. స్పెసిఫై బోత్ డాక్యుమెంట్స్. ఓకే, కిందకి రండి, స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ రిక్వైర్డ్ మాస్టర్ డేటా రికార్డ్ స్పెసిఫికేషన్స్ అని ఉన్నాయి కదా, ఇవి రియల్ టైంలో 100% ఈ 2 చెక్ బాక్సెస్ ని అప్డేట్ చేయాలి. ఇక్కడ డెమో సర్వర్ కాబట్టి మనం చేయట్లేదు. ఎందుకు ఈ 2 చెక్ బాక్సెస్ ని అప్డేట్ చేయాలంటే ఇక్కడ స్ట్రీట్, పోస్ట్ బాక్స్, అడ్రస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వెండర్ మాస్టర్ డేటాలోకి వెళ్తే ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ వెండర్ మాస్టర్ డేటాలో కంప్లీట్ వెండర్ యొక్క అడ్రస్, అలాగే వెండర్ మెయిల్ ఐడి, వెండర్ మొబైల్ నెంబరు, వెండర్ వెండర్ సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయాలి. ఎందుకంటే నేను పేమెంట్ అడ్వైస్ ఫామ్ బ్యాక్ ఎండ్ లో వెండర్ కి ఇంటిమేషన్ వెళ్ళాలంటే అట్లీస్ట్ వెండర్ అడ్రస్ అయినా కానీ వెండర్ మెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఉండాలి. ఇక్కడ మనం చెక్ బాక్స్ క్లిక్ చేస్తే మనము రియల్ టైంలో వెండర్ మాస్టర్ డేటాలో ఒకవేళ ఇవి అప్డేట్ చేయకుండా ఉంటాం. ఇఫ్ యూఆర్ నాట్ అప్డేటింగ్ వెండర్ ఎంటైర్ డీటెయిల్స్, సిస్టమ్ ఇట్ విల్ నాట్ బి ప్రాసెస్ ఫర్ పేమెంట్. మనం ఏదైతే వెండర్స్ మనం అప్డేట్ చేయకుండా ఉంటామో ఎంటైర్ డీటెయిల్స్, సిస్టమ్ ప్రాసెస్ లోకి ఆ F110 ప్రాసెస్ లోకి ఆ వెండర్ ని పిక్ చేసుకోదు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో రిక్వైర్డ్ డీటెయిల్స్ మెయిల్ కానీ మొబైల్ నెంబర్ ఇవన్నీ మ్యాండేటరీ. సో మనం ఇక్కడ అప్డేట్ చేయకపోతే సిస్టమ్ తీసుకోదు. అదే ఈ చెక్ బాక్స్ ని కానీ యాక్టివ్ చేయకపోతే వెండర్ కి సంబంధించిన ఏ డీటెయిల్స్ లేకపోయినా కానీ సిస్టమ్ అనేది F110కి రన్ చేస్తుంది. సో ఇప్పుడు మనది డెమో సర్వర్ కాబట్టి దీన్ని యాక్టివ్ చేయట్లేదు. చేసినా కానీ యాక్టివ్ చేయట్లేదు. చేసినా కానీ ఒకసారి చెక్ చేద్దాము. బట్ డెమో సర్వర్ లో దీన్ని యాక్టివ్ చేయలేదు. అలాగే బ్యాంక్ డీటెయిల్స్. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం చేయట్లేదు. అంటే నెక్స్ట్ మనం బ్యాంకింగ్ ప్రాసెస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ట్రై చేద్దాం. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుని ఇంకొకసారి F110 రన్ చేసేటప్పుడు. సో స్ట్రీట్ చెక్ బాక్స్, పోస్ట్ నెంబరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నాం. ఇవన్నీ వద్దు. నెక్స్ట్ సో పోస్టింగ్ టైప్స్ లో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ అని ఉంది. ఓకే, బేసికల్ గా మనము వెండర్ పేమెంట్లు అన్నిటికి కూడా కేజెడ్ డాక్యుమెంట్ ని యూజ్ చేస్తాం, రైట్? ఇన్వాయిస్ లో క్లియరింగ్ డాక్యుమెంట్ ని చెక్ చేసుకునేటప్పుడు రిపోర్ట్ లో ఏది మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయింది, ఏది F110 ఏపీపీ ద్వారా రన్ అయింది, F110 ఏపీపీ ద్వారా క్లియర్ అయింది అనే రిపోర్ట్ మనకి సెగ్రిగేషన్ సపరేట్ గా కావాలి అనుకుంటే ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ని జెడ్పీ డాక్యుమెంట్, సమ్ అదర్ డాక్యుమెంట్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. కేజెడ్ అనేది స్టాండర్డ్. ఓకే, ఇది కస్టమర్ కదా, ఓకే కస్టమర్ కేఆర్ కేజెడ్. సో కేజెడ్ అప్డేట్ చేశారనుకోండి,
మీకు డిఫరెన్స్ తెలీదు ఏది మాన్యువల్ పేమెంటా ఏది F110 పేమెంట్ అనేది. సో ఆ డిఫరెన్స్ మనం ఐడెంటిఫికేషన్ చేసుకునే దానికోసం ఇక్కడ ఏపీపీలో జరిగే పేమెంట్స్ కి కేజెడ్ బదులు సంథింగ్ జెడ్పీ డాక్యుమెంట్ కేఆర్ డాక్యుమెంట్ కస్టమైజేషన్ మనం చేయలేము ఇప్పుడు. సో జెడ్పీ డాక్యుమెంట్ అనేది అప్డేట్ చేయండి. కేజెడ్ బదులు జెడ్పీ అనేది అప్డేట్ చేయండి. అర్థమైంది కదా డిఫరెన్స్ అనేది. కింద జెడ్పీ ఉంది. సో అంటే మనకి లైన్ ఐటమ్ లో క్లియర్ అయిన ఇన్వాయిస్ లో జెడ్పీ కింద ఉండేటివన్నీ కూడా ఏపీపీ ద్వారా రన్ అయినట్టు. మనకి వన్స్ ఏపీపీ రన్ అయిన తర్వాత మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. అవి పేమెంట్ పోస్టింగ్ అని ఉంది. ఓకే, జెడ్పీని వదిలే, జెడ్పీని అప్డేట్ చేయండి. క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్. సో ఇది అవసరం లేదు ప్రజెంట్. క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ అనేది స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఫర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పేమెంట్ రిక్వైర్డ్. ఇవన్నీ కూడా ప్రజెంట్ మ్యాండేటరీ కదా. ఇవన్నీ కూడా మనకి ఎంటైర్ ప్రాసెస్ తెలిస్తే చాలు. వీటన్నిటి మీద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా మనల్ని ఎవరిని అడుగుతారు? ట్రెజరీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళని అడుగుతారు పేమెంట్ ప్రాసెస్ అంతా. మనం ఇక్కడ ఏంది మనం చేసేది మాస్టర్ డేటాలు. ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి పేమెంట్ క్లాసిఫికేషన్, పేమెంట్ మెథడ్, అవుట్ గోయింగ్ పేమెంట్స్, వెండర్ మాస్టర్ డేటా రిక్వైర్డ్, అలాగే డాక్యుమెంట్ టైప్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం. జస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇక్కడ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ప్రజెంట్ ఏం చేస్తాం? యూజ్ క్లాసిక్ మీడియం వర్క్ బెంచ్ ని యూజ్ చేస్తాం. బట్ యూజ్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ దీన్ని క్లిక్ చేయండి. ఇది నీకు ఒకసారి స్పెసిఫై బోత్ డాక్యుమెంట్ టైప్స్. ఓకే, కింద కూడా అప్డేట్ చేయండి. డాక్యుమెంట్ టైప్ కింద క్లియరింగ్ డాక్యుమెంట్ కింద క్లియరింగ్ డాక్యుమెంట్ అంటే సంథింగ్ పేమెంట్ క్లియరింగ్ డాక్యుమెంట్. ఓకే, అక్కడ కూడా జెడ్పీ ఇచ్చేసింది. జెడ్పీ కింద క్లియరింగ్ డాక్యుమెంట్ ఇంకోటి అడుగుతుంది. స్పెసిఫై బోత్ డాక్యుమెంట్ టైప్స్. లేదంటే సమ్ అదర్ ఎక్స్పీ అనేది ఇవ్వండి. అది మన క్లియరింగ్ డాక్యుమెంట్ మనకేం రిఫ్లెక్ట్ కాదు. బట్ ఎక్స్పీ లేదు కదా సార్, టైప్ చేయండి, తీసుకొచ్చుద్దాం సంథింగ్ ఎక్స్పీ అనేది. లేదా సరే, దాన్ని డ్రిల్ డౌన్ చేయండి. ఏది వస్తుంది? క్లియరింగ్ డాక్యుమెంట్ కి సంబంధించి కస్టమర్ క్లియరింగ్ లేదంటే జెడ్పీ డాక్యుమెంటే పెట్టేసిండి. ఎంటర్ కొట్టండి. స్క్రోల్ అప్ కిందకి రండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్. సో ఇక్కడ ఇది సపరేట్ గా డిఎంఈ ఫార్మేట్. అంటే డిఎంఈ ట్రీ అనేది డిఎంఈ ఫార్మేట్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత డిఎంఈ ఫార్మేట్ తర్వాత ఆ డిఎంఈ ఫార్మేట్ ని మనము బ్యాంకు పంపించేటప్పుడు ఆ ఐడాక్స్ ద్వారా, ఇన్బౌండ్ ఐడాక్స్, అవుట్ బౌండ్ ఐడాక్స్ ద్వారా మిడిల్వేర్ టూల్స్ ని యూజ్ చేసుకొని బ్యాంక్ కి ఎలా పంపిస్తాం అనేది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఫార్మేట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఆ డిఎంఈ ఫైల్, సో ఇక్కడ రియల్ టైమ్ లో కూడా ఈ డిఎంఈ ఫైల్ ని అబాప్ లో క్రియేట్ చేస్తారు. డిఎంఈ ఫైల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాంక్ కి పేమెంట్ చేస్తాము. నార్మల్ గా మనం బ్యాంక్ కి ఏదైనా స్మాల్ పేమెంట్ చేయాలంటే ఫోన్ పే ద్వారా, లేదంటే ఒక సింగిల్ చెక్ ద్వారా ప్రిపేర్ చేసి బ్యాంకులో ఇస్తే వాళ్ళు పేమెంట్ చేస్తారు. అలా కాదు, మల్టిపుల్ పేమెంట్స్ చేయాలా? మల్టిపుల్ పేమెంట్స్ చేసేటప్పుడు మనము ఒక ఎక్సెల్ లో క్రియేట్ చేసుకుని సింగిల్ చెక్ తో ప్రిపేర్ చేసి ఎక్సెల్ ఒక 50 to 60
పేమెంట్స్ సంబంధించి 50-60 వెండర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, వాళ్ళ బ్యాంకు బ్రాంచ్, వాళ్ళకి పేయింగ్ అమౌంట్ ఎంత. సో ఈ ఫార్మేట్ ని ఎక్సెల్ లో రెడీ చేసుకొని ఒక సింగిల్ చెక్ ప్రిపేర్ చేసుకుని ఎక్సెల్ టెంప్లెట్ ఇచ్చి దానికి సాఫ్ట్ కాపీని కూడా సబ్మిట్ చేసి బ్యాంక్ లో సబ్మిట్ చేస్తాం. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అప్రూవ్డ్ అయిన అంటే మన చెక్ మీద సైన్, ఆ ఇచ్చినటువంటి సపోర్టెడ్ ఎక్సెల్ ని అప్డేట్ చేసిన ప్రింట్అవుట్ మీద సైన్లు ఉంటే, ఆథరైజేషన్ సైన్స్ ఉంటే వాళ్ళు పేమెంట్ చేస్తారు. వాళ్ళకి ఇంకొక రిక్వైర్మెంట్ ఏంది, ఆ సాఫ్ట్ కాపీని మనం ఇస్తాం. సో సాఫ్ట్ కాపీలో ఉన్న ఫీల్డ్స్ ని బ్యాంకర్స్ వాళ్ళ సిస్టమ్ లో అప్లోడ్ చేసేటటువంటి బ్యాంకరు ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ చేయాలంటే బల్క్ నెఫ్ట్, బల్క్ ఆర్టీజీఎస్ వాళ్ళకి ఒక ఫార్మాట్ ఉంటుంది. సో ఆ ఫార్మాట్ లోకి మన ఎక్సెల్ లో ఉండే డేటాని కాలం వైజ్ కాపీ చేసుకుని వాళ్ళు దాంట్లో పేస్ట్ చేసుకొని తర్వాత వాళ్ళ ఫైల్ రెడీ చేసుకుని ఆ ఫైల్ అప్పుడు సోర్స్ డేటా అంటే డెబిట్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ లో అన్ని ఒకేసారి యాడ్ చేస్తారు. ఈ ఫైల్ ని బ్యాంక్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా బ్యాంకులకు వెళ్ళినప్పుడు చెక్ చేస్తుంటే బల్క్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఫార్మాట్ లోకి ఈ డేటాని అప్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తారు సిస్టమ్ లో, బ్యాంకు ఫిక్స్ చేసిన ఫార్మాట్ లో. సో ఇక్కడ ఇక్కడ సినారియోస్ ఏంటంటే మనము బ్యాంకుకి వెళ్ళము, బ్యాంక్ వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా ఉండదు. ఏపీపీ రన్ చేసినప్పుడు డైరెక్ట్ గా సిస్టమే పేమెంట్ ఫైల్ జనరేట్ అయిపోతుంది, బ్యాంక్ నుంచి డిడక్ట్ అవుతుంది, మళ్ళీ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ గా పేమెంట్ అయిన తర్వాత ఆ పేమెంట్ ఫైల్ మన పేమెంట్ ఫైల్ మళ్ళీ జనరేట్ అయ్యి డౌన్లోడ్ అయ్యి అది మళ్ళీ మన SAP లోకి అప్లోడ్ అవుతుంది. ఇదంతా కూడా ఎంటైర్ ఆటోమేషన్ ఉంటుంది. సో ఈ ఆటోమేషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి స్టెప్స్ అన్ని కూడా మనం 1 by 1 రియల్ టైం డెమో సర్వర్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి స్టెప్ అనే ప్రాసెస్ అనేది ఎలా మూవ్మెంట్ అనేది మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఏపీపీ రన్ చేసుకుంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్, మనకి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయంటే 10 అంటే ఒకే బ్యాంక్ అని కాదు, ఒక బ్యాంక్ లో 4 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అది అట్లా ట్రీట్ చేయకూడదు. యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ లో బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి, సో మీ బ్యాంక్ లో మేము ఏపీపీ రన్ చేసుకుంటున్నాము, సో మీ బ్యాంక్ యొక్క అప్లోడింగ్ సంబంధించిన ఫార్మేట్ అంటే ఆర్టీజీఎస్, బల్క్ ఆర్టీజీఎస్ ఫార్మేట్ మీకు ఎక్సెల్ టెంప్లెట్ ఇచ్చారంటే ఎక్సెల్లో వర్డ్, టెక్స్ట్, పీడిఎఫ్ ఏదో ఒకటి వాళ్ళు ఏది యూజ్ చేస్తున్నారో ఆ టెక్స్ట్ ఫార్మేట్ ని బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి టెక్స్ట్ ఫార్మేట్ మనం తీసుకొచ్చుకొని ఆ టెక్స్ట్ ఫార్మేట్ ప్రకారం అంటే బ్యాంక్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం మనము డిఎంఈ ఫైల్ ని రెడీ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? అవును సార్. పేమెంట్ ఆ డిఎంఈ ఫైల్లో హెడ్డరు, ఫుట్టరు, ట్రైలరు ఇలా అంటే డిఎంఈ ఫైల్లో హెడ్డింగ్ ఏముంటుంది, ట్రైలర్ మిడిల్లో ఏమేమి పెట్టాలి అంటే ఇవన్నీ కూడా ఆ డిఎంఈ ఫైల్లో మనం అప్డేట్ చేసుకుంటాం. అప్డేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ ని అంటే ఇవన్నీ అప్డేట్ చేసి మనం ఒక వర్డ్ టెంప్లెట్ ఇస్తాం. ఆ వర్డ్ టెంప్లెట్ ని బేస్ చేసుకొని ఇవన్నీ మనం ఈ డిఎంఈ ఫైల్ అప్డేట్ చేసేదంతా కూడా మన FICO కన్సల్టెంటే వర్క్ ఉంటుంది. సో ఇవన్నీ అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి అబాపర్కి ఇస్తే వెరిఫై చేసుకుని ఆ డిఎంఈ ఫైల్ కి టెస్ట్ స్క్రిప్ట్ ఇస్తాడు. అంటే మనం ఏదైతే ఇందాక పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ కి ఎలా చేసామో అలా టెస్ట్ స్క్రిప్ట్ ఒక 10 digits లోపల ఉన్నటువంటి ఒక డిఎంఈ టెక్స్ట్ స్క్రిప్ట్ ఇస్తాడు. సో దాన్ని ఇక్కడ యూజ్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ అంటారు, ఇక్కడ ఈ ఫార్మాట్ లో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, యూజ్ పేమెంట్ వర్క్ మీడియం, ఇక్కడ ఈ ఫార్మాట్ లో ఆ టెక్స్ట్ స్క్రిప్ట్ యొక్క ఫార్మాట్ ని ఇక్కడ అప్డేట్ చేస్తాం. మీకు ఆ ప్రాసెస్ మొత్తం ఎంటైర్ గా చెప్తాను. సో ఇక్కడ మనం డిఎంఈ ఫార్మాట్ లో ఏం అప్డేట్ చేస్తాం అనేది అర్థమైందా? అర్థమైంది సార్. అంటే అది సింగిల్ లో చెప్పేది కాదు. డిఎంఈ ఫార్మాట్ ఒక రోజు క్లాస్ అవుతుంది, ఒక ఎంటైర్ 1 hour 1.5 hour పడుతుంది. అలాగే మళ్ళీ ఇన్బౌండ్ ఐడాక్, అవుట్ బౌండ్ ఐడాక్, అలాగే మిడిల్ వేర్ టూల్స్ ద్వారా మనం ఎలా బ్యాంక్ మూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా మినిమం ఏపీపీ రన్ చేయాలంటే జస్ట్ ఒక 1 hour లో చెప్పేది కాదు. సో దీని తర్వాత ఏపీపీ అయిన తర్వాత బ్యాంక్ కి ఎలా ఇంటిగ్రేషన్ అవుతుంది, సో బ్యాంక్ కి ఎలా ఫైల్ మూవ్ అవుతుంది, మళ్ళీ బ్యాంక్ నుంచి ఎలా మళ్ళీ ఫైలు రిటర్న్ బ్యాంక్ మళ్ళీ రిటర్న్ వచ్చి SAPలు, ALW అథారిటీస్ లో ఎలా మ్యాచ్ అయ్యి ఆటోమేషన్ గా ఎలా అవుతుంది అనేది
మినిమం 4 to 5 hours లో 4 to 5 క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా రియల్ టైమ్ సినారియోస్ అంటారు. వీటిని ఒక్కొక్క టాపిక్ వచ్చి చెప్తే మీకు అర్థమవుతుంది. వీటన్నిటికి సంబంధించిన ఓవర్ వ్యూ అనేది డిఎంఈ ఫార్మేట్ అనేది డిఎంఈ ఫైల్ అనేది ఇక్కడ అప్డేట్ చేయాలి పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ లో. అప్పుడు ఓకే. సిస్టమ్ అనేది అప్డేట్ చేసుకుంటది. సో మనం ఇప్పుడు సినారియోస్ ఏంటంటే యూజ్ క్లాసిక్ మీడియం వర్క్ బెంచ్. సో మనం సెకండ్ దాన్ని చేస్తాం, ఇది డెమో సర్వర్ కాబట్టి క్లాసిక్ మీడియం వర్క్ బెంచ్. సో ఇక్కడ మనం స్టాండర్డ్ అనేది అప్డేట్ చేసుకుంటాం పేమెంట్ మీడియం వర్క్ బెంచ్. సో ఇక్కడ ఆర్ఎఫ్ ఇవన్నీ స్టాండర్డ్ అండి. పైన ఏముంది ఆర్ఎఫ్ఎఫ్ యుఎస్ యుఎస్ ఏఎస్ కాదు _ సి. ఓకే, కింద ప్రింట్ డేటా సెట్. సో అక్కడ L1 కింద ప్రింట్ డేటా ఫార్మాట్ ఉంది. చేశాను సార్ L1. ఇక్కడ కాదు, ప్రింట్ డేటా సెట్ పక్కన అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి దీని కిందే ఉంటుంది. దాన్ని డిలీట్ చేసి పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ కిందే నేమ్ ఆఫ్ ప్రింట్ డేటా సెట్ ఉంది కదా, ఇన్పుట్ బాక్స్ అక్కడ అప్డేట్ చేయండి. L1 ST1S. అక్కడ 1 బదులు ఐఏ పెట్టండి, LISTIS. సార్ మళ్ళీ కానీ ఎర్రర్ వస్తే మార్చుకోండి. ఇవి మన డెమో సర్వర్ లో స్టాండర్డ్ ఉంటాయి. మేబీ ఏమైనా స్టాండర్డ్ మీ డెమో సర్వర్ కి మ్యాక్సిమం అన్నిటికీ అలానే ఉంటాయి. ఈసీసీ వర్షన్ లో ఏమైనా చేంజ్ అయితే మనకి ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సేవ్ చేయమంటారు. ఓకే ఓకే, అర్థమైంది కదా. ఈ పేమెంట్ మెథడ్ లో ఇవన్నిటిని అప్డేట్ చేస్తాం. కరెక్టే అనుకోండి సార్, అయిపోయింది. ఇక్కడ మనకు ఫైనల్ గా యూజ్ పేమెంట్ మెథడ్ అనేది మనం డిఎంఈ ఫైల్ ని అప్డేట్ చేస్తాము. ఫస్ట్ 3 స్టెప్స్ అయినాయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్ 4th స్టెప్కి వెళ్ళండి. ఇది అయిన తర్వాత రేపు చేద్దాం. రేపు ఒకసారి రిమైనింగ్ కూడా న్యూ ఎంట్రీస్ సార్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఓకే, పేయింగ్ కంపెనీ కోడ్. ఓకే, ఇక్కడ పేయింగ్ కంపెనీ కోడ్ మన కంపెనీ కూడా ఇస్తాము. నెక్స్ట్ పేమెంట్ మెథడ్. ఎందుకు వచ్చింది ఎర్రర్? అది ఎంటర్ చేయండి. పైన ఎర్రర్ వచ్చింది కదా, అది కాదు. పైన AB01 అనేది రెడ్ కలర్ లో వచ్చింది. వచ్చింది కదా సార్, పోయింది. ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అమౌంట్ లిమిట్స్ అంటే పేయింగ్ కంపెనీ. ఇది స్టెప్ ఏంది? పేమెంట్ మెథడ్ పేయింగ్ కంపెనీ కూడా పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కూడా. అవును సార్. ఇక్కడ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ అంటే ఈ పర్టికులర్ కంపెనీ కోడ్ లో ఈ పేమెంట్ మెథడ్ ద్వారా మనం ఎంత అమౌంట్ వరకు ఏపీపీ రన్ చేయొచ్చు. ఇక్కడ అమౌంట్ రిస్ట్రిక్షన్స్ ని మనం అప్డేట్ చేస్తాం ఈ పర్టికులర్ కోడ్ కి ఈ పర్టికులర్ పేమెంట్ మెథడ్ కింద.
సో మినిమం అమౌంట్ ఇక్కడ 1000 పెట్టండి. 1000 రూపీస్ అప్డేట్ చేయండి. మాక్సిమం అమౌంట్ 10 lakhs అప్డేట్ చేయండి. అంటే 10 lakhs పైన అటువంటి ఇన్వాయిసెస్ ని సిస్టమ్ తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh చేశారనుకోండి, 1 lakh పైన టోటల్ పేమెంట్స్ ఉన్నాయనుకో సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. అలాగే 1000 బిలో ఉంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ ఈ పేమెంట్ మెథడ్ లో మనం అమౌంట్ ని రిస్ట్రిక్ట్ చేస్తాం, రైట్? ఎస్ సార్. నెక్స్ట్ గ్రూపింగ్ ఆఫ్ ఐటమ్స్. సో గ్రూపింగ్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఆప్షన్స్ ఇక్కడ చూడు. పేమెంట్ ఫర్ డ్యూ డేట్, సింగిల్ పేమెంట్ ఫర్ మార్క్డ్ ఐటమ్స్, ఎక్స్టెండెడ్ ఇండివిజువల్ పేమెంట్. ఎక్స్టెండెడ్ అంటే ఈ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ ఆప్షన్స్ మనం క్లిక్ చేసుకుంటాం. పేమెంట్ ఫర్ డ్యూ డే, గ్రూపింగ్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పేమెంట్ ఫర్ మార్క్డ్ ఐటమ్స్ లేదంటే పేమెంట్ ఫర్ డ్యూ డేట్ అంటే డ్యూ డేట్ ఉండే ఇన్వాయిసెస్ వరకు సపరేట్ గా ఒక ఫైల్ జనరేట్ అయ్యి రన్ చేయాలనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ లో మనము దీన్ని యాక్టివ్ చేసుకుంటాము. అవును సార్. లేదంటే ఎక్స్టెండెడ్ ఇండివిజువల్ పేమెంట్ అట్లా మన పేమెంట్ ఫైల్లోకి వెళ్ళేటట్టు ఒక 100 ఇన్వాయిసెస్ ఉంటే ఆ 100 ఇన్వాయిసెస్ సపరేట్ గ్రూపింగ్ ఫిల్టర్ చేసి పేమెంట్ చేసేదానికి ఈ ఆప్షన్స్ ని యూజ్ చేస్తాం. మన సినారియోలో ఇవి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి కూడా మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఫారెన్ కరెన్సీ పేమెంట్స్ అండ్ సెటప్స్. వాయిస్ మీదేనా? నైస్. ఆఫీస్ లో ఉన్నారా? లేదు సార్, చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫారెన్ కరెన్సీ పేమెంట్స్ అనేది ఇక్కడ ఫారెన్ కరెన్సీ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీస్ అలౌడ్, కస్టమర్ అండ్ వెండర్ బ్యాంక్ అకౌంట్స్ అప్గ్రేడ్. అంటే మనం ఏపీపీ రన్ చేసేటప్పుడు ఇక్కడ ఈ చెక్ బాక్సెస్ ని మనం యాక్టివ్ చేయకపోతే మన ఇన్వాయిసెస్ లో కొన్ని ఇన్వాయిసెస్ ఫారెన్ వెండర్ ఇన్వాయిసెస్ ఉంటాయి. కొంతమంది ఫారెన్ వెండర్స్ కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫారెన్ వెండర్స్ కి పేమెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌ అంటే కస్టమర్ పేమెంట్ అయినా వెండర్ పేమెంట్ అయినా ఏపీపీ ద్వారా రన్ చేయాలనుకుంటే ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అంటే మనం యూఎస్డి డాలర్ సంథింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డాక్యుమెంట్ కరెన్సీలో యూఎస్డిని యూజ్ చేస్తాం కదా, అలాంటి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన పేమెంట్స్ కూడా చేయాలి అనుకుంటే దీన్ని యాక్టివ్ చేయాలి. ఫారెన్ బిజినెస్ పార్ట్నర్స్ దాన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఫారెన్ కరెన్సీస్ అలౌడ్ అంటే చెప్పాను కదా, డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు యూఎస్డి చేస్తాము, వాళ్ళకి పేమెంట్ కూడా యూఎస్డిలోనే చేయాలి. సో యూఎస్డిలో చేయాలి అనుకుంటే ఇక్కడ ఫారెన్ కరెన్సీ అలౌడ్. అలాగే కస్టమర్ అండ్ వెండర్ బ్యాంక్ అకౌంట్స్ అబ్రాడ్. సో ఫారెన్ కరెన్సీలో పేమెంట్ చేయాలంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫారెన్ కంట్రీస్ లోనే ఉంటాయి. సో అంతే బ్యాంక్ అకౌంట్స్ అప్డేట్. సో ఈ 3 చెక్ బాక్సెస్ ని మనం యాక్టివ్ చేసుకోవాలి. ఇది మన టైప్స్ ఆఫ్ వెండర్స్ లో ఇంటర్నేషనల్ ఆర్ ఫారెన్ వెండర్స్ కదా సార్? అదే చెప్పింది. సో అంటే ఆ రిలవెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని పే చేయాలి అనుకుంటే మనం వీటిని యాక్టివ్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ సెలక్షన్ కంట్రోల్, బ్యాంక్ గ్రూప్, బ్యాంక్ పోస్టల్ కోడ్. అంటే ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కస్టమర్ లో కూడా ఫారెన్ సంబంధించిన 10 బ్యాంక్స్ ఉంటాయి. ఆ 10 బ్యాంక్ లో సో బ్యాంక్ ఆప్టిమైజేషన్ అంటే కొన్ని బ్యాంక్స్ కే పేమెంట్ చేయాలా, లేకపోతే కొన్ని బ్యాంక్ రిలవెంటెడ్ పోస్టల్ కోడ్స్ కి సంబంధించిన మనం పేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఆప్టిమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే పోస్టల్ కోడ్ వైజ్ చేయాలా లేకపోతే బ్యాంక్ గ్రూప్ వైజ్ చేయాలనేది ఈ చెక్ బాక్స్ లో ఉంటాయి. ప్రజెంట్ నో ఆప్టిమైజేషన్, మనం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా సేవ్ చేస్తాం. తర్వాత ఫామ్ డేటాలోకి వెళ్ళండి. కోడ్ ఉంటుందా సార్? స్టాండర్డ్ కోడ్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్. ఇది ఈ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ లో స్టాండర్డ్ కోడ్ ఉంటుంది. పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ దీని స్టాండర్డ్ కోడ్ పెట్టండి F110. ఇవన్నీ కూడా స్టాండర్డ్సే ఉంటాయి. బట్ వీటిని రియల్ టైంలో కూడా కొంతమంది కస్టమైజేషన్ చేసి పెట్టుకుంటారు. _ Renum
PRENUM_ టైప్ చేయండి. PRENUM_ చెక్ CHECK. ఇక్కడ ఏది CHECK రాంగ్ రాసినా కానీ తీసుకోదు. CHECK. ఇది కరెక్టేనా సార్? కే రావట్లా మరి? సరే CHEK పెట్టండి. ఎంటర్ చేయమంటారు. ఎంటర్ చేయండి. ఇది స్టాండర్డ్ ఉంటుంది. చెక్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఆర్ నాట్ యాక్టివేట్. CHEC అని పెట్టండి. CHEC ఎంటర్ పెట్టండి. ఎందుకు స్పేస్ తీసుకోవట్లేదా? స్పేస్ ఏంటి సార్? CHECK అని కొడితే రావట్లేదా? రావట్లేదు. ఇది నా దగ్గర ఉండాలి స్టాండర్డ్. ఇది ఒకసారి చూస్తాను. F_10 check. రావట్లేదు సార్. ఎంటర్ కొట్టండి. ఫార్మాట్ ఏం పెట్టుంటారు డెమో డ్రిల్ డౌన్ చేయండి. ఆయన ఏమన్నా అప్డేట్ చేశారో డిస్ప్లే అవుతాయి. అది క్లిక్ చేయండి, కర్సర్ వస్తుంది. డ్రిల్ డౌన్ లో ఆ రెండే ఉన్నాయా? ఇది ఇదే రాస్తుంది. కింద ఫార్మ్స్ అని క్లిక్ చేయండి. ఇదా? ఫైల్ అయితే సిస్టమ్ మళ్ళీ తీసుకోవట్లేదు. $10_premium_. నాకు ఈ సేమ్ ఇదేటి అది చెప్పారు ఇదివరకు. ఇదివరకు నేను ఫార్మాట్ విన్నప్పుడు సేమ్ అదే చెప్పారు సార్. కాకపోతే ఇక్కడ ఏమో ఇది రావట్లేదు ఎందులో మరి. నేను అది రాసుకున్నాను సార్, అది కనపడట్లా. సేమ్ అదే సేవ్ చేస్తే సేవ్ చేయండి, అడుగుతుందేమో చూద్దాం. అడగట్లేదు, అడగలేదు లేదు సార్. కానీ సేవ్ చేద్దాం. మళ్ళీ ఎర్రర్ పేమెంట్ చేసేటప్పుడు ఎర్రర్ చూపిస్తుందేమో. ఇది నేను ఈ లోపు చూస్తాను లేదు సార్, నా దగ్గర ఉండాలి. చూడండి, మనము రేపు జస్ట్ ఈ రిమైనింగ్ స్టెప్స్ క్లియర్ చేసుకొని పేమెంట్ రన్ చేద్దాము. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో
ఈ డిఎంఈ ట్రీ, ఐడాక్స్, ఇన్బౌండ్ అవుట్ బాక్స్, అవుట్బౌండ్ ఐడాక్స్ ఎలా బ్యాంక్కి వెళ్తుంది అనేది నెక్స్ట్ ఒక 2 or 3 classes లో కంప్లీట్ చేద్దాం. తర్వాత బ్యాంకింగ్ ప్రాసెస్కి వెళ్దాం. ఇవే కదా సార్ ఏపీపీ అనేది బ్యాంకింగ్ లో ఇంకొక 3 బ్యాంకింగ్ ఈ లో ఇవే బ్యాంక్ కదా సార్ హౌస్ డిటర్మినేషన్ బ్యాంక్ అంటే క్రియేట్ చేస్తారు. అది జస్ట్ మనం క్రియేట్ చేసి ఇచ్చలే హౌస్ బ్యాంక్ చెక్ లాట్స్ క్రియేట్ చేసి ఇచ్చు. ఓకే అయితే ఓకేనా? ఓకే సార్, నాకు థ్యాంక్ యూ సార్.